ఇప్పుడు అంటే ఈ వార్తలు చూస్తూ ఉంటే ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్న వివరాలు చూస్తూ ఉంటే సో మొత్తం కూడా ఒకే కులానికి చెందిన సిబ్బందిని నియమించుకొని ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు కింద సిబ్బంది మొత్తం వాళ్ళే వీళ్ళంతా పగడ్బందీగా సో ఈ మొత్తాన్ని అమలు చేసినారు. సో వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇవ్వాలి, వీళ్ళు ట్యాప్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో వీళ్ళు కూడా ఎవరైనా బిజినెస్ మెన్స్ రియల్టర్ల ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళది వీళ్ళు ట్యాప్ చేసి వీళ్ళు మళ్ళీ సపరేట్ దుకాణం తెరిచి వాళ్ళని బెదిరించడం. చివరికి ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించి ట్యాప్ చేసినారు. ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు ఎక్కడైనా డబ్బు తరలిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి ఉపయోగించారంటున్నారు. ఆల్ బై ఎలక్షన్స్, హుజురాబాద్, మునుగోడు, నాగార్జున సాగర్, దుబ్బాక, అన్ని ఎలక్షన్స్లో ఈ ట్యాపింగ్ దాంతోనే వాళ్ళు గెలవగలిగినారు. అట్లా కూడా ఓడిపోయారు కొన్ని స్థానాలు. హుజురాబాద్ ఓడిపోయింది, రిజల్ట్ దుబ్బాకలో ఓడిపోయింది. సో అట్లా కూడా ఓడిపోయినారు. అంటే ట్యాపింగ్ చేసి వివరాలు సేకరించినా కూడా ఓడిపోయినారు. అంటే ఇంత మాస్టర్ మైండ్ ఏంటి అసలు ఇది? అంటే రేపు దొరుకుతామన్న ఇది లేకుండా ఇంత భయంకరమైన స్కెచ్ ఏంటని మీకు గుర్తుకుందో లేదో ఒక ఆలోచన ఎట్లా వస్తుందని 5-10 ఏళ్ల కింద ఊర్ల పంట దొంగలు పడేది. దొంగలు ఏంటంటే వాడు అండర్వేర్ కూడా నల్ల అండర్వేర్ వేసుకొని మొత్తం బట్టలు ఏం లేకుండా బాడీకి అంతా ఏంది మన నల్లడిది గ్రీస్ పూసుకునేది. గ్రీస్ పూసుకొని అటుదే ఇట్లా ఏంటంటే ప్రొఫెషనల్స్ అన్నట్టు వాళ్ళ దాంట్లో వాడు వచ్చి మంచిగా పురుసతికి ఇంటికి వచ్చి 7-8 గంటలకు ఇంటికి వచ్చి బయటికి వెళ్ళి తాళం పెట్టి పల్లగొట్టి ఇంట్లో అందరిని మంచిగా షోల కమ్మల కాడికెళ్ళి మొత్తం ఊడబీక్కొని మెడలే ఉంటే మొత్తం తీసేసేసి పరుపులల్లో సుట్టి మంచిగా వండుకొని తిని ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే రేపులు చేసి తెలంగాణకుండి తెల్లరగట్లు అన్ని చదువుకొని పోతులు చూసినాం. అంత బరి తెగించి రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబము దాంట్లో ఇప్పుడు ఈ స్కామ్ లో మొత్తం వాళ్ళ కులపోలను కూడా మొత్తం దగ్గర పెట్టుకొని దగ్గర బంధువులు కావచ్చు వాళ్ళందరూ పెట్టి ఏంటంటే కంప్లీట్ ఈ రాష్ట్రము నాది అనేది లెక్క ఒక రాచరిక వ్యవస్థల రాజుకి ఎట్లా పొగర తలకాయలు ఉంటుందో అట్లా పెట్టుకొని కంప్లీట్ ఆల్ మెషినరీస్ ను నేను అంటున్నా కదా, ఇప్పుడు అన్నం వండుకొని తిని పరుపులలో చుట్టి రేపులు చేసి కమ్మలు ఉడవికొని అన్నారు కదా, అట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క దాన్ని మొత్తం కంప్లీట్ గా తెలంగాణలో ఉన్నటువంటి సర్వ అంశాల మీద ఇలా అన్ని ఏజెన్సీలు ఇన్వాల్వ్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఇన్వాల్వ్ కావచ్చు, 420లు 420 కేసెస్ కావచ్చు, డకైటీస్ దొంగతనాలకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ అవే కదా. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు నువ్వు అది నీకు హోమ్ మినిస్ట్రీ కింద సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ లేకుండా నువ్వు ఏ ఎక్విప్మెంట్ కూడా రావద్దు. డైరెక్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళి తీసుకొచ్చినావు అంటే సెంటర్ కూడా ఇమ్మీడియట్ గా రోల్ ప్లే చేయాల్సిన అవసరం. అంటే ఆల్ మెషినరీస్ అంటే వీళ్ళు బరి తగ్గించారు, మేమే ఉంటాము. ఎందుకంటే ఇల్లీగల్ గా సంపాదించిన పైసలు అద్భుతంగా సంపాదించి జనాన్ని ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టించి గాంజాయిలకు అలవాటు చేసి అంటే ప్రజల లోపల చైతన్యాన్ని మొత్తం సంపేసి చదువు లేకుండా చేసి ఆ పైసలతోని వాళ్ళు తెల్లారితే ఎలక్షన్స్ అనగానో 10 రోజులు ఎలక్షన్స్ అనగానో ఈవెన్ మనం ములుగోడలో చూసినాం కదా. అవునవునవును, 10ల సంఖ్యలలో కాదు 100ల సంఖ్యలలో పిల్లలు చచ్చిపోయారు. ఊరికి 4 చచ్చిపోయారు ఎలక్షన్స్ తర్వాత తాగిపించిన తర్వాత. మీరు డేటా తీస్తే చాలా భయంకరంగా ఉంటుంది, భయాందోళనకు గురే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా వీళ్ళు ఏంటంటే పైసలు మొత్తం ఒక దగ్గర పెట్టుకొని ఏదంటే అది మనం చేయొచ్చు, వచ్చే ప్రభుత్వం కూడా మేమే ఉంటాము, లేకపోతే కేంద్రం ఎవడున్నా మేము నీ పైసలు పెట్టుకుంటామని కావచ్చు, నా ఎమ్మెల్యేలు ఎంపీలతో సపోర్ట్ బేస్ అక్కడ ఉంటుంది కావచ్చు అని ఇట్లా బరితెగించి ఒక ఉన్మాదం పైశాచికం నెత్తిలో పట్టుకొని అహంకారంతోనే కదా రాచరికం లెక్కనే బంగ్లాలు కట్టుకొని అరే ఇలా చూసిరు కదా 270 కోట్లు అంట సెక్రటేరియట్ లో అడు ఏంది కంప్యూటర్ కు సంబంధించినటువంటి అని మొత్తం వీళ్ళే అంత అంటే ఏమంటున్నా కంప్లీట్ రాష్ట్ర ధనాన్ని మొత్తము ఆ కుటుంబము వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులే చివరికి ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు. అంటే ఈయనుంటే ఈయన ఆ పక్కన ఆయన భార్యని, ఆయన ఈయన భార్యని ఇట్లా కూడా ఫోన్లు ట్యాప్ చేసుకున్నారట. రఘుబాయ్ అసలు దాన్ని ఆలోచిస్తేనే అసలు ఏంటంటే ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, బాధ కూడా అవుతుంది. ఇటువంటి దుర్మార్గుల పాలన ఇటువంటి వాళ్ళ గురించి మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నది. ఇటువంటి వాళ్ళ గురించి 1200 బిడ్డలు ముక్కుపరసరారి బిడ్డలు తెలంగాణ గురించి బలిదానమైనరు. కొన్ని వందల మంది కొన్ని వేల మంది వాళ్ళ సమయం అన్ని స్పెండ్ చేసి పెట్టుకొని తెలంగాణ తీసుకొచ్చుకొని కొట్లాడి తీసుకొస్తే ఈ దొంగలు రాబాందులు భూమి మీద ఎన్ని పదాలు అన్ని పదాలు వాడవచ్చు. ఇటువంటి వాళ్ళ బదాట్లో కూర్చుంటే మాత్రం అమ్మలక్కలు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇటువంటి వాళ్ళ గురించి ఎన్నంటే అని మాట్లాడచ్చు. కానీ ఏంటంటే వెంటనే ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి, ఒక్కొక్కటి రోజుకోటి ఇట్లా రేపు ఇంకేం వినబడుతుంది అన్నట్టు ఉన్నది. కానీ వీళ్ళు ఎన్ని బయటికి తీసుకొస్తారు ఏంటనేది కూడా పెద్ద డౌట్స్ ఉన్నాయి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు ఒక మహిళను నువ్వు బ్లాక్మెయిల్ చేసి
భార్యాభర్తలది కూడా మాట్లాడేటి విని కూడా విని, నువ్వు ఆ. ఎక్స్ప్లాయిట్ చేసే స్థాయి దాకా పోయిన తర్వాత అవును. మీ ఏం మైండ్ సెట్ రా నాయన, మీరు అసలు మనుషులు ఎట్లయితారు రా భయ్ మీరు? ఆ? వీళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో మొత్తం ఐమాక్స్ ఉంటాయి కదా రోడ్ల మీద లైట్లకు తీసుకొచ్చి ఉరేయాలి కొడుకులను మొత్తం తీసుకొచ్చి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోండి. వీళ్ళు కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆత్మహత్య చేసుకుంటాడు పక్కా. చేసుకుంటే తప్పదు, ఇంకా జైలు పోయే కన్నా ఇదే నయం అనుకొని చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంత ఘోరమైన పాపాలు చేసిన వీళ్ళు. మరి ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఏ దేశంకి వెళ్ళి ఇంకెక్కడ పోతారో కానీ ఇంటర్పోల్ లో సర్చ్లు. విషయం చూడండి, వాడు క్యాన్సర్ మళ్ళీ అంటే ఇప్పటికే క్యాన్సర్ ఉండి క్యాన్సర్ నేను జస్తా అన్న ఇది కూడా మర్చిపోయినాడు. అంటే చూడండి ఇక. అధికారం అనేది అంటే అది వారి కులాభిమానం కావచ్చు, ఆ గుల ఎంత ఉన్నదో ఆయనకు తెలియదు, లేకపోతే కేసీఆర్ మీద ఎంత ఉన్నదో మనకు తెలియదు. కానీ మొత్తం చూడు వాళ్ళ ఆధిపత్యం చేతులలో పెట్టుకోవాలనే అనే దాంతో ఎనీ ఎక్స్ట్రీమ్ కు పోయి కూర్చొని ఏమొస్తుంది, కట్టకపోతారా ప్రభాకర్? ఇప్పుడేం పరిస్థితి ఏంటిది? నిన్నటిదాకా ప్రభాకర్ అంటారు ఆఫీసర్ ఇంటెలిజెన్స్ వాడు పోయి మంచోడు ఉండే బక్కసోకం కట్టడానికి అనే మాట్లాడుకుంటుంటే ఇలా ఐదున్నర అయిపోయింది. థరోలీ ఎక్స్పోజ్డ్. కేసీఆర్ అయినా ప్రభాకర్ రావు అయినా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ కంప్లీట్ గా అప్పుడు మనం అనుకున్నది ఊకే నలుగురు దొంగలు తయారైందని చెప్పి నలుగురు దొంగలకి వెళ్ళి పోయి 400 మంది దొంగలు. ఇప్పుడు ఎంతమంది దొంగలు ఏమేం చేసిరు అందరూ బయటపడాలి. పొద్దున్న లేస్తే పచ్చి అబద్ధాలతోని ప్రభుత్వాలను నడిపిర్రు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు. కానీ వీళ్ళ మీద ఏంటంటే ఇప్పుడు రోజు ఇవన్నీ వెళ్తున్నాయి. చాలా పెద్ద స్కామ్ ఇది, చాలా అంటే చాలా పెద్ద స్కామ్. ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనుకోవాలి కరెక్ట్ చెప్పాలంటే. అంటే అంత మనీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటది, అంత జనాన్ని దోకా చేసిండ్రు, ఇండివిజువల్స్ ను దోకా చేసిండ్రు. ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి కదా. మీ ఫోన్ ట్యాప్ అయింది, మా ఫోన్ ట్యాప్ అయింది. అరే మేము భూపాలపల్లి ఏదైనా ఇన్సిడెంట్ చేసి హన్మకొండకు వచ్చే వరకు హన్మకొండలో అరెస్ట్ చేసేది. అరే ఎట్లా తెలుస్తున్నది వీళ్ళకని చెప్పి ఆడికెళ్ళి కరీంనగర్ పోతుంటే కరీంనగర్ బార్డర్ లాగా పోలీసు వాళ్ళు నిలబడుతుండే. అరే వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది కంప్లీట్ వల్ల మన మొత్తం బయట మొత్తం జాతకం మనకు తెలియని జాతకం వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం మొన్న చేసేది మనం మర్చిపోతాం కావచ్చు, కానీ వాడు రికార్డు మొత్తం పెట్టుకున్నాడు కదా. ఏ బట్టలు వేసినావు, ఎటు సైడ్ దూవినావు, ఏ టైంలో ఏం తిన్నావు అనే కాడికెళ్ళి మొత్తం తీసి దగ్గర పెట్టుకున్నాడు. ఇది కాదు కదా రాజ్యాంగం ఇస్తున్నది, కాదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ అన్ని రాజ్యాంగం కల్పిస్తే వీడు దానికి అగాత్యం చేసుకుంటా, దానికి కాదని చెప్పి చేసుకుంటా. మొత్తము కానూన్ మొత్తం అన్ని చేతులలో పెట్టుకొని ఇట్స్ ఏ హై క్రైమ్ అని చెప్తున్నా. చాలా బిగ్ క్రైమ్ ఇది, చాలా బిగ్ క్రైమ్. ఇమ్మీడియట్ గా సెంటర్ అయితే ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు సెంటర్ కి సంబంధించిన లీడర్స్ కూడా ఎంతమంది చేసిండ్రు. ఇప్పుడు ఫామ్ హౌస్ కొనుగోలు కేసు అదే కదా, ట్యాపింగ్ లేని ఆడ ఎట్లా వీళ్ళు వెళ్ళగలుగుతారు? సొంత ఎమ్మెల్యేలా చేసిండు, మినిస్టర్లా చేసిండు, ఇక భార్య చేసినాడు మిగతా వాళ్ళ చేయడా? అంటే అదే దుర్మార్గానికి అవధులు లేవు. అంతే, దుర్మార్గానికి వీళ్ళు చేసిన దుర్మార్గానికి అవధులు లేవు. ఎక్కడ కూడా కంప్లీట్ గా అంటే భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు. అంటే నాకైతే ఊహకందకుంటున్నది వీళ్ళు ఇంకేమేం చేసిరు, ఎట్లా చేసిరు అనేది. అసలే కేటీఆర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఈయన సినిమా యాక్టర్లు అని అదని ఇదని చాలా అభియోగాలు ఉన్నాయి. జంట విడిపోవడానికి కారణం కూడా వీళ్ళేనా ఇదే ట్యాపింగ్ విషయం అని అంటున్నారు. ఇప్పుడు ఒక్క జంట నాది ఎన్ని జంటలు అనేది మనకు తెలియదు కదా, అసలు సంగతి మనకు తెలియదు. ఇప్పుడు ఒక జంట అంటారు, స్లోగా లీకులు ఇస్తున్నారు వీళ్ళు కూడా. రేపు ఇంకెన్ని జంటలు అయితాయో ఏమైతే మనకైతే తెలియదు క్లియర్ గా. కానీ ఏంటంటే అక్కడ దాకా పోయిండు అన్నప్పుడు మాత్రం ఒకరిని రేప్ చేసినాడు వాడు 10 మంది కూడా రేప్ చేయగలుగుతాడు అని ఆ తలకాలు అది దిమాక్లు అది ఉన్నది అనుకో. అది అట్లనే ఉన్నది ఇప్పుడు వీళ్ళకు. ఇంకా అందులోకి దిగుతలేడు కేటీఆర్ అంటాడు, వాళ్ళ కుటుంబము ఇంకా దిగుతలేదు వాళ్ళకు. ఇంకా నినాదాలు ఇచ్చుకుంటా, అవే మాట్లాడుకుంటా, కేసులు మా మీద కావాలని పెట్టు, మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ అని మాట్లాడు. లాండరీలో లేచి ఉతుకుతే తెలుస్తుంది వీళ్ళని ఒక్కొక్క సంగతి. కానీ అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది అంటే ఇప్పుడు ఆమె కూడా ఏమైపోయింది, జైల్లో మంచిగా ఆమెనే బయటకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసుకొనుకొచ్చుకొని వండుకొచ్చుకొని తినాలట, బెడ్ కావాలట, ఆమెకు పరుపట, ఆమె బంగారు ఆభరణాలన్నీ లగలేసుకోవచ్చట. ఇవన్నీ అంటే మరి కోట్లను మనం తప్పు పట్టలేం. కానీ ఇట్లా కాదు, నార్మల్ ఖైదీలను ఎట్లా చేస్తారో, పాకెట్ ప్లేయర్లను ఎట్లా చేసి నేల మీద బండ పెడతారో, దోమలకు సబ్బు లేకుండా ఏం లేకుండా ఎట్లా బండ పెడతారో అటువంటిది చేపిస్తే వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. ముత్యాల లెక్క అని మాట్లాడుతుంది కదా మాట్లాడుకుంటా అడిగినాము. అదే అంటే ఇప్పుడు వీళ్ళని మాత్రం ఇమీడియట్ గా ఇప్పుడు కేటీఆర్ విషయం కావచ్చు, కేసీఆర్ విషయం, ఫస్ట్ కేసీఆర్ ను దీంట్లో ప్రైమా ఫేసీగా క్లియర్. కేవలం ఇటే తిరుగుతున్నది, కేవలము ఈ పోలీసులు చేసిన వాళ్ళు ఎవరైనా తిరుగుతున్నారు. అసలు వీళ్ళు కాదు కదా పాయింట్, వీళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేసిర్రు. సరే వీళ్ళ లైన్ ఒక భాగం అయితే అసలు చేయించింది ఎవడో మెయిన్ కదా. అసలు పిసల్ గా నసిలి చేసినోడు ఒకడైతే చేయించినోడు ఎవడో ఉంటే వాడిని ఏవన్గా పెడతాం కదా మనం. వీళ్ళు చిన్నలు, ఇవి చిన్న కొల్లాయలు ఇవన్నీ. అసలు కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ కేటీఆర్ అసలు వాళ్ళు. దాంతో పాటు ప్రభాకర్ రావుది కూడా ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీ 100% ఉంటది. వీళ్ళకి ప్రమోషన్ అదైనా తప్పే, వీళ్ళ కానూన్ అంతా తెలుసు కదా. ఇప్పుడు కిందున్న ఆఫీసర్లు చేసుడు కూడా
వాళ్ళకు ప్రమోషన్లకో పైసలకో లేకపోతే దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మిస్యూజ్ చేసేందుకో ఇవన్నీ యాక్సిలరీ ప్రమోషన్స్ అని చెప్పి ఎందుకంటే నక్సలైట్లను చంపితే ఇచ్చేది వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి కూడా ఇచ్చిండ్రు వాటి మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం చేస్తారు కావచ్చు అవన్నీ కూడా ఎవరో ఎంతమంది ఆఫీసర్లకి ఇట్లా చేసిండ్రు ఏందని డెఫినెట్ గా వీళ్ళ చుట్టూ తిరుగుతున్నా కానీ అసలోడు మాత్రం పైన ఉన్నాడు కానీ ఈ పైనోళ్ళు ఇంకెక్కడన్నా రాజకీయంగా కాంప్రమైజ్ అయితే మాత్రం జనానికి మాత్రం త్వరగా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నది ఇప్పుడు కాంప్రమైజ్ అయితే మాత్రం అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు కానీ ఇది ఒక బిగ్ కేసు లెక్క చేసి దీనికి స్పెషల్ టీమ్స్ సపరేట్ గా పెట్టి సిబిఐకి ఒప్పజెప్పి క్లియర్ గా గవర్నమెంట్ కూడా కంప్లీట్ గా సపోర్ట్ బేస్ కనుక చేసి పెట్టి సపరేట్ టీమ్స్ పెట్టాలి దీనికి అవసరమైతే ఒక సపరేట్ కోర్టు కూడా దీనికి ఎలకేట్ చేసి టైం పెట్టి కనుక జడ్జిని పెట్టి కనుక దీనికి చేస్తే ఈ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కనుక ప్రాపర్ గా జరిగేది ఉంటే మాత్రం తరోగా ఎక్స్పోజ్ అవుతుంది అన్ని తెలుస్తాయి చాలా మంది బయటకు వస్తారు ఇలా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఎంత పైసలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఎవరెవరు ఏ టైంలో ఏమేమి చేసిండ్రు ఎలక్షన్స్ కావచ్చు అన్ని విభిన్న అన్ని కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా ఇలా ఎవరెవరు అసలు మన ఊహకందని పేర్లు వస్తాయి కావచ్చు ఇవన్నీ ప్రాపర్ గా జరిగితే మాత్రం అట్లీస్ట్ తరోగా దొంగలు అందరూ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం